హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. కానీ ఇక్కడ వింటర్ కదా, చలి చలిగా ఉందన్నమాట. వేడి వేడిగా ఏమైనా తినాలి అనిపించినప్పుడు మా హస్బెండ్ ఇలా పకోడా వేయమన్నారు, ఆనియన్ పకోడా. సో అందుకోసం నేను వేస్తున్నాను, మీకు కూడా ఒకసారి చూపిస్తాను. ఎప్పుడైనా వేడివేడిగా తినాలి అనిపించినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. సో దీనికోసం అని చెప్పి 1 కప్పు శనగపిండిని తీసుకుని చిటికెడు వామును వేసుకున్నాను. మంచి టేస్ట్ వస్తుంది వాము వేసుకుంటే. ఇప్పుడు రుచికి తగినటువంటి సాల్ట్, ఇంకా కారం 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇంకా 1/2 టేబుల్ స్పూన్ వంట సోడాను కూడా వేసుకుంటాము. ఇలా వేసుకున్న తర్వాత సన్నగా తరిగి ఉంచుకున్న ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు వీటిని పెట్టుకుని ఈ పౌడర్ని బాగా కలిసేలాగా, మనం వేసిన మిక్చర్స్ అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర, ఇంకా కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసి బాగా కలుపుకోవాలన్నమాట. ఉల్లిపాయల్లో ఉండే తేమతోటి మనకి ఈ శనగపిండి అన్నది కొంచెం తేమగా తయారవుతుంది. చూసుకున్న తర్వాత కొంచెం మాత్రమే మనం ఇందులోకి వాటర్ వేసుకోవాల్సి వస్తుంది. లేదనుకుంటే జారుడుగా బోండాల పిండిలాగా అయిపోతుంది. అలా కాకుండా లైట్గా పొడి పొడిగా ఉండేలాగే కలుపుకోవాలి. చూసారుగా, ఇలా మొత్తం వచ్చేలాగా కలుపుకోవాలి. ఇలా పొడి పొడిగా రావాలన్నమాట వేసేదానికి. సో ఇలా ఉంచుకున్నాక పక్కకు పెట్టుకుని ఒక కడాయి తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని బాగా వేడవ్వనివ్వాలి. మీడియం ఫ్లేమ్ నుంచి ఉంచి ఇప్పుడు నూనె వేడెక్కిందా లేదా చూడడం కోసం అని చెప్పి కొంచెం అంత వేసి చూసుకోవాలి. చూసారుగా, బుడగలు వస్తుంది అని అంటే ఆయిల్ బాగా కాగినట్టు. సో ఇప్పుడు మనము విడివిడిగా మనం చేసుకున్నటువంటి ఈ మిక్స్చర్ మొత్తాన్ని వేసుకోవాలి. కడాయి మొత్తం వచ్చేలాగా విడివిడిగా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఎంత విడిగా వేసుకుంటే అంత బాగా మనకి పొడి పొడిగా మన పకోడా వస్తుంది అన్నమాట. సో అందుకోసం నేను కడాయి మొత్తం వచ్చేలాగా వేసుకుంటున్నాను. ఇలా వేసుకుని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే వేపాలండి. హై ఫ్లేమ్ పెట్టినట్లయితే మనకి మాడినట్లు అయిపోతాయి అన్నమాట. తొందరగా మనకి ఉడికిపోతాయి ఆయిల్లో. నెమ్మదిగా అటు ఇటు తిప్పుకుని మనకి ఇవి ఇంకా కరకరలాడే ఆనియన్ పకోడా తయారైంది అనిపించినప్పుడు తీసేసుకోవాలి. సో ఇప్పుడు ఆయిల్ అంతా ఉడికినిచ్చిన తర్వాత ఒక ప్లేట్లోనికి టిష్యూ పేపర్ వేసుకుని అందులోనికి వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా పీల్ చేసుకుంటుంది. ఇప్పుడు మన వేడి వేడి పకోడా రెడీ. టేస్ట్ చేద్దాం రండి ఒకసారి. ఇంకా మీ పిల్లలకి పెడితే చాలా మంచి కాంప్లిమెంట్స్ ఇస్తారు. మనము పప్పుతోటి కానివ్వండి, ఇలాంటి వాటితోటి మంచిగా కూడా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని కుకింగ్ వీడియోస్ వస్తూ ఉంటాయి. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.